నీ కళ్యాణం అని చెప్పి ఆటాల గంగల పందులు చేసిండు మామిడాక దూరణాలు మట్టి పోజలేసిండు ముచ్చుల తలంబరాలు ముద్దుంగ పోలు వచ్చిండు తల్లి దివిటీలు వెలిగింది మా విజపాడు మీద మండపం లేసి వారి పేరు మీద ఏడాది ఏట పోతులు తీసుకొచ్చి బండి రథాలు తీసుకొచ్చి భారీ ఏటల వ్యక్తి నీకు పొలి కోరేటిఎల్ అవుతున్నది తారక మంత్రములు మరి సింతగుండ్ల వారి సంవత్సరం తండ్రి సమ్మయ్య గారు మరి తల్లిరో లక్ష్మవ్వ గారు వారిద్దరు దంపతులు నీకు ఏకాసులైరమ్మా వారిద్దరు దంపతులు ఏకాసులై మరి కొడుకు మరి కొడుకైనా వంశయ్య గారు బిడ్డ పేరు వంశిక ఆడబిడ్డ వంశికవ్వ గారు వారు నలుగురు నాయన కాసులయ్యి ముత్యాలు కలిగించి ముగ్గులు చేసి పౌరాలు కలిగించి పద్నాలుగు చేసి తల్లి నీకు రంగబలి ఆనందం జరుగుతున్నది ఇటువంటి వారి రోజులట్లా అలనాటి రోజున భగవంతుడు అమ్మవారి కళ్యాణం ఏ విధంగా చేసిందాట ఆదివారం రోజుల్లో అమావాస గడియల్లల్లా 3 మంది బిడ్డల కూడా దేవుడు ఒక్కడిని దేశపతి మహారాజు తీసుకొచ్చిందయ్యా తీసుకొచ్చిండాడు భగవంతుడు శంకరుడు ఆ 100 మంది బిడ్డలకు ఒక్కడిని మొగడిని తీసుకురంగా ఆ తల్లిల వండ పోసవయ్య వేసిందాట ఊరే జంగమోడ ఊరు తిరిగే ఊరు జంగమోడ దేశాలు తిరిగే దేవ జంగమోడ రోగు పట్టుకోను అడిగేటోడ పోరి పుడుగ జంగమోడ సకులం తెలిసిన సామ్మమూర్తి అనుకున్నా బిడ్డలు తెలిసిన దేవుడు అనుకున్నారా 100 మంది బిడ్డలకు ఒక్కడిని మొగడిని తీసుకొచ్చినవు ఏమి మూర్ఖత్తముర నానో ఏనాటికైనా మంది బిడ్డలకు నానా ఎడ్డొన్న గుడ్డొన్న కనుక కుంటోన్న నడ్డొన్న తీసుకొచ్చే ఉంటే మొగడని మోదు పడతాం కావచ్చు భర్తని మేము బ్రహ్మచంద్రుతం కావచ్చు 100 మంది బిడ్డలకు ఒక్కనే తీసుకొచ్చినవురా మరి మా అక్క చెల్లెళ్ళ అందరికి ఎవరికి దక్కని అన్నదాట నలగొండ పోసవ్వా ఓలులోన మొగలి మింగి కూసున్నదిరో తల్లి నలగొండ పోసవ్వా ఆ తండ్రి శంకరుడు ఏమన్నాడాట ఓ బిడ్డలారా కళ్యాణమైనంతగా నీకు మొగన్ని మింగిన గాని మారు కనుము బిడ్డ మారు మనములైన ఎత్తుమని మిచ్చి మిమ్మల్ని ఎల్లబొరదు గాని ఓలులోని మొగన్ని మింగి కూర్చున్నారు బిడ్డ నెత్తినున్న బాసింగం ఊడిపోలేదు వాళ్ళకున్న పారాని పేడెక్కలేదు బొట్టు రాలిపోలేదు అందుకని బిడ్డలారా మీకు పెళ్లి లేదు బిడ్డ మీకు పేరంటం లేదు ఓ బిడ్డలారా మీరు పోలులోన మొగన్ని మింగినోళ్ళే మీరు పొలమారు పోసమ్మలు